పెద్ద మనిషి భోజనానికి కనిపిస్తే ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా? నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను భోజనం చేశాను రా. క్షమించాలి రాజగోపాలం, నేను బయలుదేరి వద్దామని అనుకుంటే ఒక ఫోన్ వచ్చింది. ఒరేయ్, అంత దురాశ పనికిరాదురా. ఆ సంపాదించింది చాలరా నీకు? ఇదిగో సాయంత్రం అనుకుంటా తిడితే ఎలా? ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు, ఎవరో స్వాములు వారు ఉబ్బసానికి మూలికలు ఇస్తున్నారంటేను. ఒరే శేషు, నీకు ఉబ్బసం, నాకు ఈ బ్లడ్ ప్రెషర్ ఈ జన్మలో తగ్గవరా. రా భోంచేద్దాం. ఏమిటి భోంచేలేదా? ఎంత ప్రాణ స్నేహితుడు అయితే మాత్రం నువ్వు రాకుండా నేను భోంచేస్తాను రా. నువ్వు భోంచేవని నువ్వు భోంచేవని నాకు తెలుసురా. రా భోంచేద్దాం. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు కాక ఇంకేముంది? నన్ను భోజనానికి పిలిచి చిత్రవద చేస్తావా? నేను చిత్రవద చేయడం ఏంట్రా? ఇంకేం చేయాలి? నాకు ఉపసరం నీకు తెలుసు కదా. నేను రాను ఉర్రని నీకు దండ పెడితే కొద్దిగా తింది మీరు పర్వాలేదు రమ్మన్నావు. నాకు ఇష్టం ఉర్రవని నా కలదులు పెట్టి నన్ను ఇలాగే ఏడిపిస్తావా? నాకు బ్లడ్ ప్రెషర్, షుగర్ రెండు ఉన్నాయిరా. ఈ ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమీ తిరుగుతుంది డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా చెప్పారురా. ఏం చేయించలేదా? షాయిన్ గారే చేయించారా. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇద్దరం చెరువు కాస్త అన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం కలుపుకుని ఇవన్నీ చూస్తూ తిన్నావురా. పిండి వంటలన్నీ చూస్తూ తిన్నావు. తాతయ్య గారు చెప్పిన మనిషి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పేరు? గిరిజ. రవి. రవి గిరిజ. గిరిజ రవి. మా రాజగోపాలరావు మీ గురించి అంతా చెప్పాడు. మీ మేలు జన్మలో మర్చిపోలేమండి. నా మేరా? అవునండి, మా అక్క మీ పేరు తెలవని రోజంటూ లేదు. దైవంలో మీరు మాకు ఇలా దర్శనమిస్తారని అనుకోలేదు. మా ఇద్దరి జీవితాల్లో ఇది మరుపురాని క్షణం. మీ సాయం జన్మలో మరవలేమండి. దాందే ఉంది. రోజు ఎంతో మందికి ఎన్నెన్నో సహాయం చేస్తూ ఉంటాను, అలాగే చేస్తుంటాను. ఆ దిక్కుమాలింది నాకు ఏది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతుంటాను. అలా చేయనోడు మనిషే కాడు. లాయర్ గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, నేను శేషరత్నాన్ని మాట్లాడుతున్నాను. శేషారత్నం అంటారేమిటి? ఆయన పేరు చంద్రశేఖర్ కదా. శేషారత్నం ముద్దు పేరేమో అక్క. మీ కేసు హీరింగ్ సోమవారం. ఏం పర్వాలేదు. వీ హ్యావ్ గాట్ ఎ స్ట్రాంగ్ పాయింట్. మన ఎక్కుతాం. ఎస్, వచ్చేటప్పుడు వడ్డించేస్తాం, రావద్దు. పైకి తీసుకురండి. ఎస్. హలో అంకుల్. హౌ ఆర్ యు? ఆల్ రైట్. అండ్ హౌ ఇస్ యువర్ ఆస్మా? ఆత్మ కాదు అంకుల్, ఆస్మా. ఆస్తమా. ఆస్తమా శ్రీమంగానే ఉందా? ఇలా ఇదిగో అమ్మాయి గిరిజ. హలో. తమ్ముడు రవి. హలో. వీళ్ళకి నేను ఎప్పుడో సహాయం చేశానట. ఏంటి, మీరు సహాయం చేశారా? మరి ఈ విషయం ఆంటీకి తెలుసా? ఆంటీకి తెలియాలా? లేదు, ఇటువంటివన్నీ ఆంటీకి యాంటీ కదా. యాంటీ అయితే అవన్నీ పాత రోజులు. రోజులు రోజులు మారాయి. ఇదిగో అమ్మాయి, ఇతడు రాజగోపాలరావు గారి ఏకైక మనవడు. పేరు చంద్రశేఖరం. మేమంతా ముద్దుగా చందు అని పిలుస్తాం. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? చందుకు పెళ్లి చేయాలంటావు, అంతేనా? అయితే ఓ చిన్న చిట్కా. ఈ వేళ నుంచి నువ్వు నిరాహార దీక్ష ప్రారంభించాలి. ఏడ్చినట్టుగా ఉంది నీ సలహా. వాడి పెళ్లి మాటేమో కానీ నా చావు మాత్రం ఖాయమే. అబ్బా, నా మాట శాంతం వినరా తండ్రి. నిరాహార దీక్ష అంటే వట్టి నాటకం. చందు చూడకుండా నీ ఆహార వ్యవహారాలన్నీ నువ్వు కాని చేస్తూ ఉండు. ఇదిగో సాయన్న, నీకో మంచి చిట్కా చెప్తాను. ఇలా ఇలా ఏం చేయను, ఎలా ఉన్నావు? అవును, తాతయ్యముడు ఎలా ఉంది? మా మీద ఉన్న కారాల మీద నూరుతున్నాడా? ఆ కర్ణాల ద్వారా రౌండ్ పుట్టాను, వెళ్ళిపోయాడా? ఆ శేషరత్నం గారు వచ్చి ఎంత బచ్చలాడిన పచ్చి మంచి నీడు కూడా పుట్టుకోలేదు బాబు. అలాగా?
ఒరే చందు వస్తున్నాడు గ్లాస్ తాగి ముసుకేసే ముసుకేరే బాబు. ఒరే చందు నువ్వు వెళ్ళారా? ఆ ముసలి మొహం చూడరా. మందు లేదు, తిండి లేదు, నీళ్లు లేవు, ఆఖరికి ఆర్డర్స్ కూడా లేదురా. నిన్నంత గాఢంగా ప్రేమిస్తున్నందుకు ఇదిరా ప్రతిఫలం. హలో అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బాయ్. థ్యాంక్ యూ ప్లీజ్ సార్. తాతయ్య ఫోన్ లో అంతా చెప్పాడు. ఎప్పటికైనా అతనికి మనశ్శాంతి కలిగించినందుకు చాలా సంతోషంగా ఉందో. ఇంతకీ పెళ్లి కుదిరేమను? ఆ విషయం కూడా మా తాతగారిని అడగండి. అదేమిటి నీకు తెలీదా? నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదు. మా తాతగారు ఆవు మెడలో తాళి కట్టమన్నా నేను కట్టాను, రెడీగా ఉన్నాను. ఇదేమిటే నాకు కూడా ఈ సస్పెన్స్. రే గోపాలం, ఎవర్రా పెళ్లి కూతురు? వాళ్ళకి పనిలేదు, చదివే వాళ్ళకి అంతకన్నా పనిలేదు. చదువుకుంటే మీరేం పోయింది? ఇంట్లో పని పూర్తి చేశానో చదువుకుంటున్నాను. చదివేవాళ్ళది బియ్యే, చదివేరని పెద్ద పొగరు, పెద్ద ఇంగ్లీష్ చదువులు ఎందుకు తగలైనా. ఇదిగో అనవసరంగా నోరు పారేసుకున్నారంటే ఏం చేస్తావే? కొడతావా? పశువులు కదలండి. అంటే అంటే నీ ఉద్దేశం నేను పశువునా? నేను అన్నానండి. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. ఏమన్నానండి? ఏమిటది? ఏం లేదు, ఈ ఆవిడ మా ఆవిడ కలిసి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈ సంగ్రామం? ఇప్పుడు అనుకుంటా 2 రోజులు జరుగుతుంది. మొత్తం ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 16. మన ఆయన 16 ఏళ్ళు వేసరికి మన భోజనానికి మాడిపోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? సినిమాకి వెళ్తే బాగానే ఉంటుంది. మరి త్వరగా వెళ్ళారు. పిచ్చిగా పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. పళ్ళు రాలగొడతావు, నేనేమంత చావరతులేనే, నీ మొహం పగలగొడతాను. కొట్టవే, కొట్టు చూద్దాం. చెప్పు తీసుకొని కొట్టానంటే కట్టుడు పళ్ళని కింద పడాలి, జాగ్రత్త. అంటే నా కట్టుడు పళ్ళని ఊరందరికీ చెప్తున్నావు చెబుతానమ్మా. ఏడు చెబితే అసలు ఏంటి? అసలు అత్తగారు పెద్ద అత్తగారు గోడ పోవే అని అత్తగారు. అత్త గోడలు నూసంజాలకు ప్రయాణించుకున్నారు. అసలు ఈ విషయం నాకు ముందే తెలుసుంటే అసలు నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. ఆ మాట నేనే అంటే నువ్వెవరికి పుట్టుండేవాడివి? అంటే నువ్వు దిక్క, నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపును పుట్టుండేవాడిని. నువ్వు కాకపోతే ఇంకో సన్నాస్ కడుపును పుట్టుండేవాడిని. ఆహా, ఏమిటి? మళ్ళీ చెప్పాలా? నువ్వు